మరి చిలకలూరుపేట మండలం వేలూరు శివార్లో గల కుప్పగంజి వాగు పైన లో లెవెల్ చట్ట మరి వర్షాకాలంలో మరి దానిపైగా నీరు ఓవర్ఫ్లో కావటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది జరగటం, వేలూరు మీదుగా మరి సందిపూడి, తొర్లపాడు, కొప్పరు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది జరగడం గత చాలా కాలంగా ఉంది. మరి దీనిలో గతంలో కొంతమంది మనుషులు పడిపోవడం, పశువులు కూడా పడిపోవడం, మరి గల్లం తవ్వడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొన్న వేలూరు గ్రామానికి ఇచ్చేసినటువంటి మరి స్థానిక శాసనసభ్యులు వారు పత్తిపాటి పుల్లారావు గారు కూడా మేము వీసీకే పార్టీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని. మరి అందులో భాగంగానే ఈరోజు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు సోదరులు మరి రావు సుబ్రహ్మణ్యం గారిని కలిసి కూడా మరి వారికి కూడా ఈ సమస్య పట్ల స్పందించమని అధికారులు ప్రభుత్వం దృష్టికి మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా వారిని కూడా కోరడం జరుగుతుంది. ఏదైతే చిల్లూరుపేట మండలం వేలూరు రోడ్లో ఉన్నటువంటి లో లెవెల్ చట్టా దగ్గర కుప్పగంజి వాగు ఏదైనా వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ రాకపోకలు ఆగిపోవడం, దాని మీద నుంచి ప్రవహించడం జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో మనుషులు అట్లాగే పశువులు కూడా గల్లంతవడం జరిగింది. ఇటీవలి కాలంలో మొన్న వరద వచ్చినప్పుడు కూడా మరి చిలకలూరుపేట సంబంధించినటువంటి తహసీల్దార్ గారు అట్లాగనే ఇంకొక డిప్యూటీ కలెక్టర్ గారు నాగమణి గారు వాళ్ళతో కలిసి అక్కడ ఆ ప్రాంతాన్ని నేను కూడా పరిశీలించడం జరిగింది. మరి వీసీకే పార్టీ నుంచి ఈరోజు వంజా ముత్తయ్య గారు అక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం తరపు నుంచి నిర్మిస్తే బాగుంటుంది, ఈ విషయం మరి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి దృష్టికి అట్లాగనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది చాలా నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. ఈ విషయం మరి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కూడా చాలా సానుకూలంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో డ్రైన్ల మరి వాటి మరమ్మతులు చేయించడం కానీ, పుల్లారావు గారు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ బ్రిడ్జి కూడా అత్యవసరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి అంశాన్ని కూడా వంజా ముత్తయ్య గారు ఈ విషయం మీద దృష్టి పెట్టడం చాలా మంచి పరిణామం. దీన్ని ఖచ్చితంగా ప్రతిపాటి పుల్లారావు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి నవతరం పార్టీ నుండి తీసుకెళ్లి దీన్ని ఖచ్చితంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు కృషి మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.